మీరు ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బాండ్ ఆదాయాల మార్పును చూస్తే మనం చూస్తున్నాం యుఎస్, యుకే, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన వాటిలో పెరుగుదల చూశాం. ప్రధాన ఆర్థిక వ్యవస్థల బాండ్ ఆదాయాలు పెరగడానికి కారణం జపాన్లోని 30 మరియు 40 సంవత్సరాల బాండ్లలో జరిగిన మార్పు. ఇవి జనవరిలో 25 నుండి 30 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. దానికి కారణం కొత్త ప్రధానమంత్రి సుగా యోషిహిదే పదవిలోకి రావడం. ఆమె ఆహార పదార్థాలపై పన్నులు తగ్గిస్తారని హామీ ఇచ్చారు. దీనివల్ల ఆర్థిక ఆందోళనలు వచ్చాయి. దాంతో బాండ్ ఆదాయాలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. మరియు చాలా క్యారీ ట్రేడ్లు ఇప్పటికీ యెన్లోనే నిర్వహించబడుతున్నందున జపనీస్ బాండ్ ఆదాయాలు మరియు కరెన్సీపై ఏవైనా ప్రధాన ఆందోళనలు ప్రస్తుత దేశాలపై కూడా ఒత్తిడికి దారితీస్తాయి. అందుకే జపాన్తో పాటు మనం యుఎస్ బాండ్ ఆదాయాలు మరియు యుకే బాండ్ ఆదాయాలు కూడా పెరుగుతుండడం చూశాం. ఆస్ట్రేలియాలో ఆర్బీఐ ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతూనే ఉంది. వృద్ధి చాలా బాగా అవుతోంది. అందుకే ఆర్బీఐ మరింత రేటు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ బాండ్ ఆదాయాలు పెరిగాయి. కానీ మీరు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను పరిశీలిస్తే అది మిశ్రమంగా ఉంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఉదాహరణకు బ్రెజిల్, మెక్సికో, చైనా వంటి దేశాల్లో గత నెలలో బాండ్ ఆదాయాలు తగ్గాయి. ఎందుకంటే అక్కడ సరైన వృద్ధి ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. మరియు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో చూస్తే ఆర్థిక ఏకీకరణపై ఆందోళనలు కొనసాగడంతో ఆదాయాలలో కొంత పెరుగుదల కనిపించింది. బడ్జెట్ కంటే ముందే ప్రభుత్వం తన ఆర్థిక లోటును నిజంగా ఎలా భర్తీ చేస్తుందనే దానిపై మార్కెట్ భాగస్వాములు ఆందోళన చెందుతున్నారు. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.